హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను ఈరోజు మీకు ఒక చాలా మంచి విషయం చెప్తాను. మీలో ఎంతమంది ఈ సమాజాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు? అత్యంత గాఢంగా సమాజాన్ని ప్రేమిస్తే, సమాజానికి నేను ఏదో చెయ్యాలి అనే ఒక నా తపన కానీ మీలో ఉంటే, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను చనిపోయిన తర్వాత నా మృతదేహాన్ని మట్టిలో కలిసిపోకుండా, బూడిదిగా మారకుండా వైద్య విద్యార్థులకి ఒక గ్రంథం అవ్వాలని అనుకుంటున్నాను. అందుకోసం నేను ఒక విల్లు రాసి రిజిస్టర్ చేసుకున్నాను. దానికి నాకు ఒక సర్టిఫికేట్ వచ్చింది. ఇది చూడండి మీరు. ఈ బాడీ ఏంటి, ఈ డొనేషన్ ఏంటి అని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. దానికోసం నేను ఇప్పుడు మీకు విపులంగా చెప్తాను. పూర్వ రోజుల్లో ఎంబీబీఎస్ చదివే విద్యార్థులకి కొంతమందికి అనాటమీ చేసుకోవడానికి బాడీలు దొరికేవి కాదంట. ఎంతోమంది అనాటమీ క్లాసులు అసలు బాడీ లేకుండానే వాళ్ళు కంప్లీట్ చేసిన డాక్టర్స్ కూడా ఉన్నారని మొన్న మధ్య ఒక డాక్టర్ గారు చెప్పారు. రోజుల్లో అనాథ శవాలు ఎక్కడైనా ఉంటే వాటిని తీసుకొచ్చి వాటి ద్వారా వాళ్ళు అనాటమీ నేర్చుకునేవాళ్ళు. అసలు ప్రాక్టికల్స్ చాలా ఇంపార్టెంట్ కదండి. అంటే మన బాడీ అసలు ఎలా కన్స్ట్రక్ట్ అయింది, ఎటు నుంచి ఎటు వెళ్తుంది, ఈ రక్త ప్రసరణ అని, ఈ నర్వ్స్ సిస్టమ్ అని, బోన్స్ సిస్టము, బ్రెయిన్, అసలు ఇవన్నీ ఎలా కన్స్ట్రక్ట్ అయింది, ఏ విధంగా ఎలా నడుస్తుంది అనేదాన్ని కనిపెట్టడానికి అనాటమీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదండి. మీ అందరికీ తెలుసు ఈ రోజుల్లో మెడికల్గా ఎంత రెవల్యూషన్ వచ్చింది, ఎలాంటి క్రిటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలా క్లియర్ చేస్తున్నారు అని అంటే అనాటమీ ద్వారానే వీళ్ళు ఫస్ట్ నేర్చుకొని. మీకు తెలుసు కదా, మొన్న కరోనా టైంలో కూడా అసలు ఈ కరోనా వ్యాధి ఎటు నుండి బాడీలోకి ఎంటర్ అవుతుంది, అసలు ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది అనేది కూడా మీరు అనాటమీ ద్వారానే తెలుసుకున్నారు. రీసెర్చ్ స్కాలర్స్ కానీ, మెడిసిన్ చదివే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళు అనాటమీ ద్వారా ఎంతో నేర్చుకుంటారు. ఇలా బాడీ డొనేషన్ ఇవ్వాలి అనే ఒక థాట్ని మనలో రప్పించి ఇలా ఎంతోమందితో బాడీ డొనేషన్ చేయించిన మహా అద్భుత అవిశ్రాంత శ్రామికురాలి కోసం ఒక్క నిమిషం మీకు చెప్పాలి. ఆమె పేరు గూడూరు సీతామహాలక్ష్మి. మీరు నెట్లో సెర్చ్ చేసినా సరే ఆవిడ పేరు కొడితే చాలు ఎన్నో వందల వీడియోస్ మీరు చూడగలుగుతారు. ఎంతోమంది ఎన్నో టీవీ ఛానల్స్ ఆమెను ఇంటర్వ్యూ చేసినవి కూడా మీరు చూడగలుగుతారు. అసలు ఈ శరీర దానం అనేది ఎలా మొదలైంది అనేదంటే, ఈ గూడూరు సీతామహాలక్ష్మి గారు ఒక టీచర్గా చేసేవాళ్ళు. చిన్నప్పటి నుంచి చాలా సెన్సిటివ్ మనిషి అనమాట, ఎమోషనల్. ఎవరికైనా ఇతరుల్లో బాధ ఉంటే తన బాధలా ఫీల్ అయ్యి వెంటనే ఏదో ఒకటి చేయకపోతే ఆమెకు నిద్ర పట్టేది కాదు. ఆ విషయంలో ఆమెకి ఒకసారి కిడ్నీ బాగోకపోతే కోయంబత్తూరు వెళ్ళి వేదనయుగం అనే హాస్పిటల్లో ఆవిడ జాయిన్ అయితే, ఆవిడ కళ్ళ ముందునే ఒక 7 సంవత్సరాల బాలుడు కిడ్నీ దొరక్క చనిపోవడం ఆవిడ కళ్ళతో చూసి తను ట్రీట్మెంట్ చేసుకుని వైజాగ్ వచ్చినా సరే ఇంకా దాని గురించి ఆలోచించి అసలు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ఏంటి, ఈ కిడ్నీ ఇవ్వడం ఏంటి అనేది ఆవిడ బుక్స్ ద్వారా విపరీతమైన నాలెడ్జ్ తీసుకున్నారు. అదే టైంలో ఆవిడ చూశారు శవాలే సవాళ్ళు అనే ఒక ఆర్టికల్స్ కూడా పేపర్లో రావడం. అంటే ఎంబీబీఎస్ విద్యార్థులకి శవాలు దొరకక వాళ్ళ అనాటమీ క్లాస్ మిస్ అయిపోతున్నారంట. ఆ విషయాన్ని గమనించిన ఈవిడ ఈ స్టడీ చేసిన తర్వాత వెంటనే ఆవిడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి ఆ డీన్ గారిని కలిసి, సార్ నేను నా శరీరాన్ని మీకు దానం చేస్తాను అని చెప్పారంట. అప్పుడు ఆయన షాక్ అయిపోయి, ఏంటమ్మా నువ్వు మాట్లాడేది అని అంటే, నేను అంతా చదివాను సార్, నేను నా బాడీని దానం చేసే హక్కు నాకుంది కాబట్టి నేను దానం చేస్తాను, దానికి ప్రొసీజర్ అంతా మీరు ఫిల్ చేయండి అని అడిగారంట. అదే కాకుండా నేను ఇది ఒక ఉద్యమంలా తీసుకుని నేను దీనికోసం మీకు ఎంతోమంది బాడీని డొనేట్ చేసినట్టు నేను ఈ ఉద్యమంలా స్టార్ట్ చేస్తాను సార్ అంటే, నువ్వు సక్సెస్ అవ్వమ్మా, చాలా కష్టం అని అన్నారంట. కానీ ఆవిడ వెనకడుగు వేయలేదు, ముందుకే వెళ్ళి ఫస్ట్ తన బాడీని రిజిస్ట్రేషన్ చేసుకోవడం కాకుండా మొట్టమొదటిసారి 35 మంది విల్లులతో వెళ్ళి డాక్టర్ గారికి సమర్పించి ఇంతమంది వాళ్ళ శరీరాన్ని దానం చేయడానికి రెడీ అయ్యారు సార్ అంటే, ఆయన ఎంతో ఆశ్చర్యపోయి, అమ్మా ఇది ఇండియాలోనే ఒక హిస్టారికల్ మూమెంట్ అని ఆయన అన్నారంట. మరణించినా జీవించండి అనే ఒక నినాదంతో గూడూరు సీతామహాలక్ష్మి గారు చేపట్టిన ఆ ఉద్యమం ఆ రోజున ఇంత చిన్న మొలక ఈరోజు వటవృక్షమై వేల మంది తమ శరీరాన్ని మరణానంతరం దానం చేయడానికి ముందుకొచ్చారంటే
ఇది ఒక అద్భుతమైన విషయంగా మీకు నేను చెప్పదలుచుకున్నాను. మనము చనిపోవడం కాదండి, జీవించి ఉంటాం. ఎప్పుడైతే మన శరీరాన్ని మనం దానం చేయడానికి అంగీకార పత్రం ఇచ్చామో మనకి మరణం లేదండి. మనం జీవించే ఉంటామండి. ఇతరుల ద్వారా, ఇతరుల కళ్ళల్లో, చర్మంలో, హార్ట్ వాల్స్లో మనం బ్రతికే ఉంటాం. అలాగే ఎంతోమందికి మనం జన్మనిస్తాం, కళ్ళిస్తాం, జీవితాన్ని ఇస్తాం. హార్ట్ వాల్స్ ఫెయిల్ అయిపోతే మరణం కదండి సంభవిస్తుంది. అలాంటప్పుడు హార్ట్ వాల్స్ మనం ఇచ్చినప్పుడు వాళ్ళకి మరి పునర్జన్మ ఇచ్చినట్లే కదా. ఎంత అద్భుతమైన పని చేస్తున్నామండి. దీనికి అంతటికీ కారణమైన ఈ మహా ఉద్యమాన్ని మొదలుపెట్టి ఇంతమందిలో మానవత్వాన్ని తట్టి లేపిన గూడూరు సీతామహాలక్ష్మి గారికి నిజంగా వందనాలు తెలియజేస్తున్నాను. మనం చనిపోయిన తర్వాత వైద్య విద్యార్థులకి ఒక గ్రంథం అవడమే కాదండి, మన కార్నియా, హార్ట్ వాల్స్, స్కిన్, బోన్స్, ఇలా కొన్ని టిష్యూస్ కూడా మనం దానం చేయొచ్చు. అంటే మనం చనిపోయి కూడా బ్రతకొచ్చు అనమాట. ఇంకొకరి బాడీలో మన కళ్ళ ద్వారా సమాజాన్ని మళ్ళీ చూడవచ్చు. ఎంత అద్భుతమైన విషయం అండి ఇది. అయితే చనిపోయిన తర్వాత 48 అవర్స్లోపు ఇస్తే మన కార్నియా తీసుకుంటారు. అలాగే స్కిన్ తీసుకోవాలి అని అంటే వితిన్ 6 అవర్స్లోపు మనం బాడీని హ్యాండ్ ఓవర్ చేస్తే స్కిన్ కూడా ఇతరులకి యూజ్ అవుతుంది. అలాగే హార్ట్ వాల్స్ ఇవన్నీ కూడా వితిన్ 6 అవర్స్లో ఇస్తే అన్నిటికీ మంచిది. ఎన్నో రకాల మూఢనమ్మకాలని దాటుకుంటూ వచ్చాం. అలాగే ఈ విషయంలో కూడా మనం కొన్ని రకాల మూఢనమ్మకాలని పక్కన పెట్టి సమాజం కోసం ఆలోచించి మన దేహాన్ని చనిపోయిన తర్వాత ఈ వైద్య విద్యార్థులకు ఒక గ్రంథంలో పనికి రావడానికి మన బాడీలో ఉన్న కొన్ని టిష్యూస్ అంటే కార్నియా, స్కిన్, బోన్స్, హార్ట్ వాల్స్ లాంటి కొన్ని టిష్యూస్ని ఇతరులకి దానం చేయడానికి ఎంతో మంచి మనసుతో చేస్తే ఎంత బాగుంటుంది కదండి. ఎవరికి పనికిరాని ఆ శరీరాన్ని మూఢనమ్మకాలతో కాకుండా ఇలా ఇతరులకు ఉపయోగపడే విధంగా శరీర దానం చనిపోయిన తర్వాత ఇస్తే ఎంత పుణ్యమో తెలుసా అండి. శరీర దానం అనేది మనము చేయడం వల్ల ఇతరులకు ఉపయోగపడమే కాదు, వైద్య విద్యార్థులకు ఉపయోగపడమే కాదు, ఫ్యూచర్ జనరేషన్ అంటే మన మనవళ్ళు, మనవరాళ్ళు అందరికీ, ముని మనవలకి అందరికీ కూడా ఈ వైద్యము ఎంతో ఉపయోగపడి ఎన్నో రకాల రెవల్యూషన్స్ తీసుకొచ్చి కొత్త మెడిసిన్స్, కొత్త రోగాలు ఎలా వస్తున్నాయి, వాటికి ఎలా మెడిసిన్ కనిపెట్టవచ్చు అనేది రీసెర్చ్ స్కాలర్స్ కూడా ఎంతో గొప్ప గ్రంథంగా ఈ మృత శరీరం ఉపయోగపడుతుంది అంటే మీరు నమ్ముతారా? అంటే ఎన్నో మందులు కనిపెట్టడానికి మన శరీరం పనికొస్తుందంటే మీకు ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. మీరు గమనించే ఉంటారు, పూర్వం రోజుల్లో పెరాలసిస్ వస్తే ఎవరైనా సరే బెడ్ మీద నుంచి లేగగలిగే స్థితి ఉండేదా? కానీ ఈ రోజుల్లో ఎవరైనా సరే బెడ్ మీద ఉండడమే లేదు. ట్రాన్స్ప్లాంటేషన్ చూడండి, అంటే కిడ్నీ కానీ హార్ట్ కానీ అసలు దేనికి ఎంత రెవల్యూషను మీరు గమనిస్తూనే ఉన్నారు కదా. అలాగే లైఫ్ స్పాన్ కూడా పెరిగింది. మనిషికి ఇంతకుముందు 50-60 ఉండేది, ఇప్పుడు 70-80-90 వరకు కూడా జీవించగలుగుతున్నామంటే వైద్యుల యొక్క గొప్పతనం. ఆ వైద్యుల విజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? అనాటమీ ద్వారానే ముందు నేర్చుకొని తర్వాత దాని నుంచి రీసెర్చ్ చేసి ఎలా వస్తున్నాయి రోగాలు, దానికి ఎలా మనం సొల్యూషన్ ఇవ్వచ్చు, ఎలా మందులు కనిపెట్టవచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచించి మనం ఎక్కువ జీవితకాలాన్ని పెంచుతున్నారు అని అంటే అది మన శరీరాన్ని మన కోసం దాచుకున్నట్టు కాదా? ఇది ఎవరికో ఇవ్వడం కాదు, మన శరీరాన్ని మన కోసం, మన తరతరాల కోసం మనం ఇవ్వడం అవుతుందన్నమాట. ఒకళ్ళు మా ఇంటికి వచ్చారు, వాళ్ళు చెప్పారన్నమాట, ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకొని లైఫ్ని పొందారని. అలాగే మీకు తెలుసా, మన దేశంలో ఎంతమంది కళ్ళు లేని, కార్నియా దొరక్క బాధపడే వాళ్ళు లక్షల మందిలో ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా చనిపోయిన తర్వాత నా శరీరాన్ని నేను దానం చేస్తాను, కనీసం కార్నియా దానం చేస్తానని ప్రతి ఒక్కళ్ళు కానీ రిజిస్టర్ చేసుకుంటే మన దేశంలో గుడ్డితనమే ఉండదు. ఇందుకు ఉదాహరణ మీకు శ్రీలంకలో వాళ్ళు ప్రతి ఒక్కరికి మ్యాండేట్ అంట, కంపల్సరీ వాళ్ళు చనిపోయిన ప్రతి ఒక్కళ్ళు కూడా కార్నియా డొనేట్ చేయాలి. అలా వాళ్ళ దేశంలో గుడ్డివాళ్ళు లేకుండా చేసుకోవడమే కాకుండా ఇతర దేశాలకు కూడా వాళ్ళు కార్నియాని ఫ్రీగా సప్లై చేస్తున్నారంటే దాన్ని మనం ఆదర్శంగా తీసుకొని మనం ఇంకా ముందుకు రావాలి కదండి. మీరు చూస్తూనే ఉన్నారు, ప్రతి ఒక్క ఆర్గన్ కూడా ఈ రోజుల్లో ట్రాన్స్ప్లాంటేషన్ అవుతూ ఉంది. ఇంతకుముందు హిప్ డ్యామేజ్ అయితే
ఆ మంచంలోనే ఉండిపోయేవాళ్ళు. దానికి హిప్ రీప్లేస్మెంట్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు వైద్య రంగంలో వచ్చిన ఈ రెవల్యూషన్ వల్ల, ఈ విజ్ఞానం వల్ల ఇప్పుడు హిప్ కూడా మనకి హిప్ బాల్ కూడా రీప్లేస్ చేస్తున్నారు. అలా ఎన్నో హార్ట్ ఇంతకుముందు మార్చడం తెలుసా అండి? హార్ట్ ప్రాబ్లం వస్తే చనిపోయిన వాళ్ళే ఉన్నారు తప్ప మళ్ళీ బ్రతకగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఈ రోజుల్లో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయడం, కిడ్నీస్, లివరు, లంగ్స్ ఒకటేంటి అసలు ఎన్ని రకాల ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతూ ఉందో మీకే తెలుసు. అందుకనే మనం ఆ విధంగా బెనిఫిట్ పొందాలి అంటే మనం కూడా బెనిఫిట్ని ఇతరులకి ఇవ్వాలి కదా. మనం అంటుంటాం కదా, ఎవరికైనా హెల్ప్ చేస్తే మళ్ళీ ఇంకో రూపంలో మనకి హెల్ప్ దొరుకుతుందని. అలాగే మనం మన శరీరాన్ని ఎప్పుడైతే మనం దానం చేస్తామో మనకు అవసరమైనప్పుడు మనకి ఆ విధమైన హెల్ప్ మనకి దొరికే అవకాశం చాలా చాలా ఎక్కువ ఉంది. అవును కదండి. మనం అందరం ఏదో ఒక రోజు మరణించక తప్పదు. కానీ అందరూ మరణించిన తర్వాత ఎంతమందిని గుర్తుపెట్టుకున్నారు ఎవరైనా? కానీ అదే మనం మన శరీరాన్ని దానం చేస్తే మనం ఎంతోమందిలో మళ్ళీ బ్రతికుంటాం. మన గురించి మళ్ళీ మళ్ళీ చెప్పుకునే అవకాశాన్ని మనం ఇస్తాం. వాళ్ళకు కూడా ఒక జన్మనిచ్చిన వాళ్ళు అవుతాం, వాళ్ళకి చూపునిచ్చిన వాళ్ళం అవుతాం. ఈ శరీర దానం ఎవరెవరు చేయొచ్చు, ఎప్పుడు చేయొచ్చు, ఎలా చేయొచ్చు, దీని ప్రొసీజర్ ఏంటి, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. మిస్ అవ్వకుండా వినండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.